వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కొంతకాలంగా తెలుగు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తున్నాయో చెప్పాల్సిన పనే లేదు. ఒక సినిమాను మించి మరో చిత్రం భారీ వసూళ్లతో కాకపుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న సమ్మర్ సీజన్ టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ వ్యాపారానికి సరికొత్త సంచలనాలకు వేదిక కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో అగ్ర హీరోలు, దిగ్గజ దర్శకుల కలయికలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులన్నీ ఒకే సీజన్లో క్యూ కట్టడం సినీ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 2027 సమ్మర్ సీజన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 4,000 కోట్ల భారీ బిజినెస్ ను నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మహా సమ్మర్ రేసులో ముందుగా మార్చి 5న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ విడుదల కానుంది. పోలీసు నేపథ్యంలో అత్యంత పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. మార్చి ప్రారంభంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్ సమ్మర్ బాక్సాఫీస్ వేట అత్యంత గ్రాండ్ గా ప్రారంభం కానుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటుపై సమ్మర్ వేడిని మరింత పెంచుతూ ఏప్రిల్ 7న దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న గ్లో బ్రూటింగ్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ లో హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రంపై గ్లోబల్ మార్కెట్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల అనంతరం బాక్సాఫీస్ రికార్డులన్నీ తలకిందులు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏకంగా 120 దేశాల్లో వారణాసి వసూళ్ల సునామీ సృష్టిస్తుందని భారీ అంచనాలున్నాయి. ఈ ఉత్కంఠకు తోడుగా జూన్ 11న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుతున్న డ్రాగన్ చిత్రం సమ్మర్ సీజన్ కు అదిరిపోయే ముగింపునివ్వనుంది. సలార్, కేజీఎఫ్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అలా మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో వరుసగా వస్తున్న 3 భారీ చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమనే కాకుండా భారతీయ బాక్సాఫీస్ రికార్డుల లెక్కలన్నిటినీ మార్చేయడం ఖాయమని ట్రేడ్ అంచనా వేసింది. ఒకదాని తర్వాత ఒకటి రానున్న సంచలన ప్రాజెక్టుల వల్ల థియేటర్లలో ఎవర్ గ్రీన్ పండుగ వాతావరణం నెలకొంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమాలో నాని జడల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు నానిని చూడని విభిన్నమైన గెటప్ లో పాత్రలో చూడబోతున్నామని ఇప్పటికే ప్రేక్షకులతో పాటు అందరికీ అర్థమైంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఏం చేసినా చాలా స్పెషల్ గా ఉంటుందని అంటారు. ఆయనపై నాని పెట్టుకున్న నమ్మకం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. బాబోయ్, ఒక్క సినిమా చేసిన దర్శకుని ఇంతలా నమ్ముతారా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. నాని చాలా నమ్మి గత ఏడాది కాలంగా జడల్ పాత్రలో నటిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుతున్న ది ప్యారడైజ్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. కానీ సినిమా మాత్రం విడుదల కావడం లేదు. మొదట ది ప్యారడైజ్ సినిమాను ఆగస్టు 2026న అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ ముగించలేకపోయారు. దాంతో ఆగస్టులో సినిమా లేనట్లే అని తేలిపోయింది. సెప్టెంబర్లో పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాని కాస్త సీరియస్ గా తీసుకొని సినిమాను పూర్తి చేసేందుకు దర్శకుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని సినిమా అనగానే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఎక్కువగా కనిపించడం కామన్ విషయం. ఈ సినిమా విషయంలో అది మరింత ఎక్కువగా ఉండడంతో అన్ని ఏరియాల్లోనూ రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం థియోటికల్, నాన్ థియోటికల్ కలిపి దాదాపుగా 200 కోట్లు మార్కెట్ చేసిందంట. నాని మార్కెట్ ను అమాంతం పెంచేసిన శ్రీకాంత్ ఓదెల విడుదల విషయంలో మాత్రం అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నాడనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. బిజినెస్ అద్భుతంగా జరిగింది సరే, దానికి తగ్గట్లుగా మంచి డేట్ కు సినిమాను విడుదల చేయాలి కదా అని చాలా మంది శ్రీకాంత్ ఓదెలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నాని నటించిన సినిమాలు మినిమం గ్యారంటీ అన్నట్లుగా హిట్ కొడుతున్నాయి. అందుకే అన్ని ఏరియాల్లోనూ ది ప్యారడైజ్ కు మంచి రేట్ పలికింది. అంతేకాకుండా ఓటీటీ రికార్డు స్థాయిలో డీల్ కుదిరిందని అంటున్నారు.
ఇవన్నీ లెక్కలు చూసి నాని ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. కానీ సినిమా విడుదల విషయంలో ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను దసరా కానుకగా అయినా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసే విధంగా శ్రీకాంత్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాని శ్రీకాంత్ ఓదెలా కాంబోలో వచ్చిన దసరా సినిమా తెలుగులో మాత్రమే హిట్ అయింది. ఇతర భాషల్లో విడుదల అయినా కూడా జనాలు అక్కడ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ది ప్యారడైజ్ విషయంలో మొత్తం మారబోతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా సినిమాకు మంచి స్పందన వస్తుందని అంటున్నారు. ఆ నమ్మకంతోనే హిందీ రేట్స్ పై కూడా పెద్ద మొత్తానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం అందుతుంది. సినిమా బిజినెస్ అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ విడుదల విషయంలో ఎందుకు ముందుగా అనుకున్నట్లుగా జరగడం లేదని నాని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ విషయంలో రాజీ పడకుండా తీస్తున్న కారణంగానే ది ప్యారడైజ్ ఆలస్యం అవుతుందని, అంతకు మించి ఏమీ లేదని, వెయిట్ చేసినందుకు ఫ్యాన్స్ కు మంచి సినిమా నాని నుంచి రాబోతుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ సినిమాను మరీ లేట్ చేయకుండా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కొందరున్నారు. రియల్ ఎస్టేట్ లో సరైన సమయంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన కథనే తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటుడు జితేంద్ర బయటపెట్టారు. ఒకప్పుడు కేవలం 4,25,000కు కొనుగోలు చేసిన బంగ్లా విలువ ఇప్పుడు ఏకంగా 450 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించడంతో ఈ వార్త సినీ వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన జితేంద్ర పెట్టుబడిదారుడిగా కూడా ఎంత దూరదృష్టితో ఆలోచించారో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ది రియాలిటీ డ్రైవ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేంద్ర తన జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. బాలీవుడ్ లో ఒకప్పుడు బైజు బావ్రా వంటి క్లాసిక్ చిత్రాలతో అగ్రనటుడిగా వెలుగొందిన భరత్ భూషణ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలో ఉన్న తన బంగ్లాను విక్రయించాలని నిర్ణయించారు. ఆ సమయంలో జితేంద్ర తన తండ్రితో కలిసి ఆ ప్రాపర్టీని 4,25,000 రూపాయలకు కొనుగోలు చేశారు. అప్పట్లో అది పెద్ద మొత్తమే అయినప్పటికీ భవిష్యత్తులో అది ఎంతటి విలువైన ఆస్తిగా మారుతుందో ఎవరూ ఊహించలేదు. ఆ రోజుల్లో జితేంద్ర ఫ్యామిలీ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉండేవి. ముంబైలోని ఓ వీధిలో కేవలం 20x10 అడుగుల చిన్న గదిలో 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి నివసించేవారు. అలాంటి పరిస్థితుల నుంచి 3,450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన బంగ్లాలోకి మారడం ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కొత్త ఇంటికి మారిన తర్వాత ఆయన నటించిన వరుసగా 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఈ ఇంటి కారణంగానే దురదృష్టం వెంటాడుతుందేమోనని భావించిన జితేంద్ర ఆ బంగ్లాను వదిలి మరో చోటికి మారిపోయారు. కాలం మారింది. జితేంద్ర కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అదే సమయంలో పాలీహిల్ ముంబైలో అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్ ప్రాంతంగా ఎదిగింది. కొంతకాలం తర్వాత ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఆ బంగ్లా డెవలప్మెంట్ కోసం జితేంద్రను సంప్రదించారు. అప్పుడే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బంగ్లాను కూల్చివేసే సమయంలో అందులో ఉపయోగించిన బర్మా టేకు కలపను విక్రయించగా దాదాపు 11,50,000 రూపాయలు వచ్చాయని జితేంద్ర వెల్లడించారు. అంటే మొత్తం ఇల్లు కొనుగోలు చేసిన ధర కంటే అందులోని కలప విలువే దాదాపు 3 రెట్లు ఎక్కువగా రావడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం అదే పాలీహిల్ ప్రాంతంలోని ఈ ఆస్తి విలువ దాదాపు 450 కోట్ల వరకు చేరినట్లు ఆయన తెలిపారు. ముంబైలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటిగా పాలీహిల్ గుర్తింపు పొందడంతో అక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జితేంద్ర తీసుకున్న ఆ నిర్ణయం ఆయన జీవితంలో అత్యంత లాభదాయకమైన పెట్టుబడిగా నిలిచింది. 1964లో గీత్ గయా పతారోనే సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన జితేంద్ర 1967లో విడుదలైన ఫర్జ్ తో స్టార్ హీరోగా ఎదిగారు. తన ప్రత్యేకమైన డాన్స్ స్టైల్ కారణంగా జంపింగ్ జాక్ గా పేరు తెచ్చుకున్న ఆయన 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో 200కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా దూరదృష్టి ప్రదర్శించి విజయవంతమైన వ్యక్తిగా నిలిచారు. కుమార్తె ఎక్తా కపూర్ స్థాపించిన బాలాజీ టెలిఫిల్మ్స్ విజయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు 4,25,000 రూపాయలు పెట్టుబడి 450 కోట్ల విలువైన ఆస్తిగా మారిన ఈ కథ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద ఫలితాన్ని ఇస్తుందో చెప్పే అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. సాగర సంగమమే, ప్రణయ సాగర సంగమమే, మాటే మంత్రము, మనసే బంధము. అరే ఏమైంది, ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. ఈ పాటలని వింటుంటే మనకు ఇళయరాజా గుర్తొస్తారు. కానీ ఇలాంటి క్లాసిక్ సాంగ్స్ ఇవ్వాలంటే ప్రకృతి అంత రమణీయమైన మనసు, ప్రేమపై ఆరాధనా భావం, వాటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించే తత్వం కలిగిన దర్శకుడికే అది సాధ్యం.
అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకులకు వాటిని అందించిన సృజనాత్మకత దర్శకుడు భారతీరాజా. తమిళంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన తెలుగులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రేక్షకులకు మర్చిపోలేని క్లాసిక్స్ అందించారు. హరిప్రసాద్ సుహాసిని కీలక పాత్రలో కొత్త జీవితాల మూవీతో తెలుగులో మెగాఫోన్ పట్టిన ఆయన సుహాసినిని ఇక్కడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇక తమిళంలో ఘన విజయం సాధించిన పుదియ వాల్పుగల్కు ఇది రీమేక్. ఇక ఆ తర్వాత ఆయన తీసిన సీతాకోకచిలుక ఎవర్ గ్రీన్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే క్లాసిక్. మాస్ హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవితో ఆరాధన తీసి ఆయనలోని ఒక కొత్త నటుడిని వెండితెరపై ఆవిష్కరించారు. సీనియర్ నటుడు కృష్ణతో జగదగ్ని తీశారు. 80వ దశకంలో సినీ సంగీత ప్రియులను ఒక ఊపు ఊపేసిన సినిమాల్లో సీతాకోకచిలుక స్పెషల్. కార్తిక్, అరుణ, దిల్కు స్మిత కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ప్రేమకు సరికొత్త నిర్వచనాన్నిచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకు కులం, మతం అడ్డు కావని చెబుతూ నాటి సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు దాటి ఓ ప్రేమ జంట ఎలాంటి నిర్ణయం తీసుకున్నదనేది ఈ చిత్రం. ఇక జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సినిమాకు కథ, కథనాలు ఎంత ముఖ్యమో ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలన్న విజన్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు ప్రతిభ బయటపడేది ఇక్కడే. ప్రతి చిత్రం పైన తనదైన ముద్ర వేసే భారతీరాజా సీతాకోకచిలుకలోని ఒక షాట్ ఎంతో ప్రత్యేకం. ట్రాలీ షాట్స్ ఎప్పటి నుంచో ఉన్న రౌండ్ ట్రాలీ అనేది తర్వాత వచ్చింది. అది లేని రోజుల్లోనే భారతీరాజా తీసిన షాట్ ఒకటి ప్రత్యేకం. రఘు, కరుణ తమ పేర్లు ఉన్న చెట్టు దగ్గర కలుస్తారు. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది. ఆ షాట్ తీసేటప్పుడు లొకేషన్ లో కెమెరామ్యాన్ హీరో హీరోయిన్ తప్ప ఎవరిని ఉండనీయలేదు. దుప్పటిపై కెమెరామ్యాన్ ను పడుకోబెట్టి నలుగురు బలమైన వ్యక్తులతో అతడిని పైకి లేపి హీరో హీరోయిన్ చుట్టూ తిరుగుతూ షాట్ తీయించారు. ఇలాంటి ప్రయోగాలు భారతీరాజా కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. 16 వయెత్తినిలే తెలుగులో 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ అయింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటించారు. ఇక కమల్, శ్రీదేవి నటించిన సింగప్ప రోజక్కల్ ఎర్ర గులాబీలుగా అనువాదమై ఇక్కడ విజయం సాధించింది. తమిళంలో భారతీరాజా తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయి హిట్ కొట్టాయి. కిలక్యం పోగుం రైలేను తెలుగులో బాబు దర్శకత్వంలో తూర్పు వెళ్లే రైలుగా తీశారు. శివాజీ గణేశన్, రాధాతో రూపొందించిన ముదల్ మారియదై తెలుగులో ఆత్మబంధువుగా అలరించింది. మన్మోహన్ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ తీసిన మంగమ్మ గారి మనవడుగా శిష్యుడు భాగ్యరాజ్ అందించిన ఓరు ఖైదీయన్ డైరీ కథను తెలుగులో కమల్ ఖైదీ వేటగా వచ్చి అలరించాయి. ఇదే కథను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా ఆఖరి రాస్తాగా తీసి విజయం సాధించారు. ఇది వాళ్ళ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.